పాత నిబంధనలో విశ్రాంతి దినంన ఏమీ చేయకూడదని చెప్పి మరి దేవుడు చెప్పడం జరిగింది. మరి అది కొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఎందుకు స్వస్థత చేశారు? యూదులు మరి దీన్ని వ్యతిరేకించినప్పటికీ అంటే మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాము. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా తన కుమారుడు యేసుక్రీస్తు వారే రక్షణ ఉందని మరి దేవుడు ఖచ్చితంగా చెప్పారు. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 12:11-12 ఏమన్నారంటే, మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంతలో పడితే దానిని పట్టుకొని బయటికి తీయరా? మనిషి గొర్రె కన్నా ఎంతో విలువైనవాడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమే. అంటే జంతువును కూడా కాపాడుతారు. అయితే మనిషిని స్వస్థపరచడం మరింత మంచి పని కదా. కాబట్టి సబ్బత్ రోజున మంచి పని చేయడం తప్పు కాదు అని యేసుక్రీస్తు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే లూకా సువార్త 13:15-16 మీరిలో ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమున మీ ఎద్దు లేదా గాడిదను గడిలో నుండి విడదీసి నీళ్లు తాగించడానికి తీసుకుపోరా? అయితే అబ్రహాము కుమార్తె అయిన ఈ స్త్రీను ఈ బంధనం నుండి విడిపించడం మరి సబబు కాదా అని అడుగుతున్నారు. మరి జంతువుకి సేవ చేస్తారు అంటే మరి 18 సంవత్సరాలు బాధపడిన స్త్రీని విమోచించడం మరింత న్యాయం కదా అని కూడా చెప్తున్నారు. అలాగే మార్కు సువార్త 2:27 గమనించినట్లయితే విశ్రాంతి దినము మనిషి కోసం ఏర్పడింది, మనిషి విశ్రాంతి దినం కోసం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సబ్బత్ మనిషికి విశ్రాంతి మరియు ఆశీర్వాదం కోసం, బాధలో ఉన్నవారిని కాపాడకుండా ఉండమని కాదు. చూసారా ఎంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చారో. అంటే యేసు మరి పాత నిబంధనలో చెప్పిన వాటిని ఉల్లంఘించమని కాదు, ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్పారు. అంటే సపోజ్ ఇప్పుడు మరి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం హిందువులుగా ఒక డాక్టర్ దగ్గరికి అంటే అది ఇంకా చనిపోయే పరిస్థితి, అలాంటప్పుడు ఆ మనిషికి ఆపరేషన్ చేయాలి అనేటప్పుడు ముహూర్తం చూసుకుంటావా, తిథి వారం చూసుకుంటావా? చూసుకోవు కదా. వెళ్తావో ఆపరేషన్ చేయించుకుంటావు కదా, వాటికి కూడా ముహూర్తం పెట్టుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది? మరి ఇలాంటి విషయాన్నే ప్రభు ఎంతో నిక్కచ్చిగా ధర్మబద్ధంగా చెప్పారు. అంతేగాని ఉల్లంఘించమని చెప్పడం కాదు అక్కడ అర్థం. మరి సబ్బాత్ రోజున చెడును చేయకపోవడమే మాత్రమే కాదు, మంచి చేయడం కూడా దేవుని చిత్తమే. బాధలో ఉన్నవారిని కాపాడటం దేవునికి ఇష్టమైన పని. మరి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే జంతువును కాపాడటం సబ్బాతును ఉల్లంఘించదు. అంటే మనిషిని స్వస్థపరచడం ఎలా తప్పు అవుతుంది? ఇదే యేసుక్రీస్తు ప్రశ్నించారు. మరి అక్కడ ఆయన చాలా ధర్మబద్ధంగా పాత నిబంధన ఆచారాన్ని మరి గౌరవిస్తూ ఇక్కడ న్యాయం ధర్మం గురించి చెప్పారు. మరి పాస్టర్ గారు మీకు ఎలా అర్థమైంది దీని గురించి మళ్ళీ సవాల్ చేస్తారా? పార్ట్ 2 కూడా చెప్తాను.